గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుంచి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఆల్రెడీ మీకు కౌంటర్ ఇస్తున్నాడు. బీజేపీకి చిత్తశుద్ధి లేదు, ఇది కొత్త డ్రామాలు ఆడుతుంది కేవలం అని చెప్తున్నారు. వాళ్ళకు ఇదే రైతుల మీద మీరు మాట్లాడే వాళ్ళ డ్రామా అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం రైతులను రక్షించేది లేదు. ఈరోజు రైతులు మేము వస్తున్నాం అని చెప్తేనే ఇప్పుడు కనీసం కలెక్టర్లు వచ్చి వాళ్ళ ఒక బోరీలు గిల్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్యాకింగ్ జరుగుతూ ఉంది, ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. మరి అంత చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు ఎందుకు చేయలేదు? మేము ఎప్పుడైతే ప్రకటించిన అప్పటి నుంచి ఎందుకు చేస్తూ ఉన్నారు? కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కానీ ఒక మార్జిన్ పెట్టారు 53 లక్షలే అని చెప్పి, కానీ 1,41,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం పండింది, దాంట్లోనే లేట్ అవుతుందని చెప్పి. వీళ్ళు ఎవరంటే మార్జిన్ పెట్టడానికి? కేంద్రం పెట్టింది. వాళ్ళే వరంగల్ అన్నారు కదా, మీరు చివరి ధాన్యం కొంటారు. కేంద్రం కొనేది కేంద్రం కొంటుంది, మీరు కొనాలి కదా. మీరు ఎందుకు కొనరు? మీరే కదా చెప్పింది చివరి ధాన్యం కొంటామని చెప్పింది వరంగల్లో. మరి ఎందుకు ఇప్పుడు మా మీద ఎందుకు వస్తున్నారు? మీకు చేత కాబట్టి చెప్పండి, మేము చూసుకుంటాం. అంతేగాని మీరు మా మీద మీ యొక్క తప్పిదాన్ని మా మీద దోస్తే తప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఆల్రెడీ బస్సు యాత్ర చేపట్టాడు మీరు. నెక్స్ట్ ఏముండబోతుంది? యాక్షన్ ప్లాన్ 3 రోజులనే కంటిన్యూ ఉండబోతుంది. ఇది 3 రోజులు కేవలం ప్రభుత్వం ఒక కన్నువిప్పుకు చేస్తాను. దీని తర్వాత తప్పకుండా ఇది ఉద్యమంగా మేము మారుస్తాం. ఇది అసలు ఒకవైపు దీన్ని ఉద్యమంగా మారుస్తాము. అసలు రైతు కోసం బీజేపీ భరోసా అనేది కూడా ముందు కొనసాగుతుంది. కాబట్టి అసలు రైతు డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా వరంగల్ అటు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే దానికి సంబంధించి అప్పుడు గుర్తు లేదా మొత్తం కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. సంబంధించినటువంటి వైఖరి మీద మనతో మాట్లాడడానికి మరో ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో ప్రతి గింజ కేంద్రమే ఉంటుందంటారు, కానీ కేవలం 53 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కొంటుంది. మిగతా పండిన దాంట్లో 1,41 మెట్రిక్ టన్నులు పండి మిగతా రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. కొంత ఇబ్బంది ఉందని ప్రభుత్వమే చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కసాయి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పాటలు శని. ఈరోజు దమ్ముంటే అనుముల రేవంత్ రెడ్డి ఒక్కసారి దమ్ముంటే మీ కాంగ్రెస్లో ఎవడైనా సరే, ఏ మంత్రి అయినా సరే, కరప్షను కమిషన్లకు అలవాటు అయిపోయిన పెట్టుకుంటా, సెక్రటరీల మీటింగ్ పెట్టుకుంటా, రైతుల గురించి మనకు ఈరోజు రండి గజ్వేల్ మార్కెట్ యార్డ్కి రమ్మని దమ్ముంటే ఎవరికన్నా. 2 నెలల నుంచి రైతులు కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి, రోడ్ల మీద అలా కన్నీళ్లు దుఃఖమై పారుతున్నది. రైతులు ఎక్కడి నుంచి ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మీ కసాయి ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గులు రైతులు కల్లాలలో చనిపోతున్నారు, రోడ్ల మీద పడి బాధపడుతుంటే ఎటువంటి స్పందన లేని ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గురించి పక్కన పెడదామండి. ఏదున్నా మేనిఫెస్టోలో ఎందుకు పెట్టిరు? సన్నాసులు ఎందుకు పెట్టిర్రు? ప్రతి గింజ కొంటామని మేము ఎంఎస్పీ ప్రైజులు పెడతామని కొన్నది వీళ్ళు. కాబట్టి మేమేమంటే దమ్ముంటే ముందు ఫస్ట్ ఇవి ఎత్తేయండి. ఇక్కడ ఎక్కడ కూడా కల్లాలు ఉంటే దమ్ముంటే చెప్తాం. ఇప్పటి కూడా చెప్తున్నాం ముఖ్యమంత్రి, ఒకవేళ ఈ 2-3 రోజులలో గజ్వేలే కాదు 33 జిల్లాలు ఎక్కడెక్కడ మిగిలిందో ప్రతి లారీని సెక్రటరియట్కు తరలిస్తాం. నీ ప్రజాభవన్లో ఎట్లయితే అప్పుడు నిజాం సర్కార్ మీద లారీ పెట్టినామో, లారీ వెనక లారీ తెలంగాణ మొత్తం అడ్ల లారీలను మొత్తం మీ సెక్రటరీకి తీసుకొచ్చి మీ ప్రజాభవన్లో నింపకపోతే ఇది భారతీయ జనతా పార్టీ కాదు. ఇది అసలు ఒకవేళ ధాన్యం కొనుగోలు చేయకపోతే లారీల ధాన్యాన్ని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ అంటారు. మిగతా నేతలందరూ కూడా ఒకటే, ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో చేయాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే ఫెయిల్యూర్గా ఒప్పుకోవాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుంచి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఆల్రెడీ మీకు కౌంటర్ ఇస్తున్నాడు. బీజేపీకి చిత్తశుద్ధి లేదు, ఇది కొత్త డ్రామాలు ఆడుతుంది కేవలం అని చెప్తున్నారు. వాళ్ళకు ఇదే రైతుల మీద మీరు మాట్లాడే వాళ్ళ డ్రామా అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం రైతులను రక్షించేది లేదు. ఈరోజు రైతులు మేము వస్తున్నాం అని చెప్తేనే ఇప్పుడు కనీసం కలెక్టర్లు వచ్చి వాళ్ళ ఒక బోరీలు గిల్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్యాకింగ్ జరుగుతూ ఉంది, ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. మరి అంత చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు ఎందుకు చేయలేదు? మేము ఎప్పుడైతే ప్రకటించిన అప్పటి నుంచి ఎందుకు చేస్తూ ఉన్నారు? కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కానీ ఒక మార్జిన్ పెట్టారు 53 లక్షలే అని చెప్పి, కానీ 1,41,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం పండింది, దాంట్లోనే లేట్ అవుతుందని చెప్పి. వీళ్ళు ఎవరంటే మార్జిన్ పెట్టడానికి? కేంద్రం పెట్టింది. వాళ్ళే వరంగల్ అన్నారు కదా, మీరు చివరి ధాన్యం కొంటారు. కేంద్రం కొనేది కేంద్రం కొంటుంది, మీరు కొనాలి కదా. మీరు ఎందుకు కొనరు? మీరే కదా చెప్పింది చివరి ధాన్యం కొంటామని చెప్పింది వరంగల్లో. మరి ఎందుకు ఇప్పుడు మా మీద ఎందుకు వస్తున్నారు? మీకు చేత కాబట్టి చెప్పండి, మేము చూసుకుంటాం. అంతేగాని మీరు మా మీద మీ యొక్క తప్పిదాన్ని మా మీద దోస్తే తప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఆల్రెడీ బస్సు యాత్ర చేపట్టాడు మీరు. నెక్స్ట్ ఏముండబోతుంది? యాక్షన్ ప్లాన్ 3 రోజులనే కంటిన్యూ ఉండబోతుంది. ఇది 3 రోజులు కేవలం ప్రభుత్వం ఒక కన్నువిప్పుకు చేస్తాను. దీని తర్వాత తప్పకుండా ఇది ఉద్యమంగా మేము మారుస్తాం. ఇది అసలు ఒకవైపు దీన్ని ఉద్యమంగా మారుస్తాము. అసలు రైతు కోసం బీజేపీ భరోసా అనేది కూడా ముందు కొనసాగుతుంది. కాబట్టి
అసలు రైతు డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా వరంగల్ అటు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే దానికి సంబంధించి అప్పుడు గుర్తు లేదా మొత్తం కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. సంబంధించినటువంటి వైఖరి మీద మనతో మాట్లాడడానికి మరో ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో ప్రతి గింజ కేంద్రమే ఉంటుందంటారు, కానీ కేవలం 53 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం ఉంటుంది. మిగతా పండిన దాంట్లో 141 మెట్రిక్ టన్నులు అండి మిగతా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కొంత ఇబ్బంది ఉందని ప్రభుత్వమే చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కసాయి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పాటలు శని. ఈరోజు దమ్ముంటే అనుముల రేవంత్ రెడ్డి ఒక్కసారి దమ్ముంటే మీ కాంగ్రెస్లో ఎవడైనా సరే, ఏ మంత్రి అయినా సరే, కరప్షను కమిషన్లకు అలవాటు అయిపోయింది పెట్టుకుంటా, సెక్రటరీల మీటింగ్ పెట్టుకుంటా, రైతుల గురించి మనకు ఈరోజు రండి గజ్వేల్ మార్కెట్ యార్డ్కి రమ్మని దమ్ముంటే ఎవరికన్నా. 2 నెలల నుంచి రైతులు కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి, రోడ్ల మీద అలా కన్నీళ్లు దుఃఖమై పారుతున్నది. రైతులు ఎక్కడి నుంచి ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మీ కసాయి ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గులు రైతులు కల్లాలలో చనిపోతున్నారు, రోడ్ల మీద పడి బాధపడుతుంటే ఎటువంటి స్పందన లేని ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గురించి పక్కన పెడదామండి. ఏదున్నా మేనిఫెస్టోలో ఎందుకు పెట్టిర్రు? సన్నాసులు ఎందుకు పెట్టిర్రు? ప్రతి గింజ కొంటామని మేము ఎంఎస్పీ ప్రైజులు పెడతామని కొన్నది వీళ్ళు. కాబట్టి మేమేమంటే దమ్ముంటే ముందు ఫస్ట్ ఇవి ఎత్తేయండి. ఇక్కడ ఎక్కడ కూడా కల్లాలు ఉంటే దమ్ముంటే చెప్తాం, ఇప్పటి కూడా చెప్తున్నాం ముఖ్యమంత్రి. ఒకవేళ ఈ 2-3 రోజులలో గజ్వేల కాదు 33 జిల్లాలు ఎక్కడెక్కడ మిగిలిందో ప్రతి లారీని సెక్రటరియట్కు తరలిస్తాం. నీ ప్రజాభవన్లో ఎట్లయితే అప్పుడు నిజాం సర్కార్ మీద లారీ పెట్టినామో, లారీ వెనక లారీ తెలంగాణ మొత్తం అడ్ల లారీలను మొత్తం మీ సెక్రటరీకి తీసుకొచ్చి మీ ప్రజాభవన్లో నింపకపోతే ఇది భారతీయ జనతా పార్టీ కాదు. ఇది అసలు ఒకవేళ ధాన్యం కొనుగోలు చేయకపోతే లారీల ధాన్యాన్ని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ అంటారు. మిగతా నేతలందరూ కూడా ఒకటే, ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో చేయాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే ఫెయిల్యూర్గా ఒప్పుకోవాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, గజ్వేల్. గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుంచి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ పెట్టుకున్నారో ఆల్రెడీ మీకు కౌంటర్ ఇస్తున్నాడు. బీజేపీకి చిత్తశుద్ధి లేదు, ఇది కొత్త డ్రామాలు ఆడుతుంది కేవలం అని చెప్తున్నారు. వాళ్ళకు ఇదే రైతుల మీద మీరు మాట్లాడితే వాళ్ళు డ్రామా అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం రైతులను రక్షించేది లేదు. ఈరోజు రైతులు మీరు వస్తున్నాం అని చెప్తేనే ఇప్పుడు కనీసం కలెక్టర్లు వచ్చి వాళ్ళ ఒక బోరీలు గిల్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్యాకింగ్ జరుగుతుంది, ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. మరి అంత చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు ఎందుకు చేయలేదు? మేము ఎప్పుడైతే ప్రకటించినా అప్పటి నుంచి ఎందుకు చేస్తూ ఉన్నారు? కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కానీ ఒక మార్జిన్ పెట్టారు 53 లక్షలే అని చెప్పి, కానీ 1,41,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం పండింది, దాంట్లోనే లేట్ అవుతుందని చెప్పి. వీళ్ళు ఎవరంటే మార్జిన్ పెట్టడానికి? కేంద్రం పెట్టింది. వాళ్ళే వరంగల్ అన్నారు కదా, మీరు చివరి ధాన్యం కొంటారు. కేంద్రం కొనేది కేంద్రం కొంటుంది, మీరు కొనాలి కదా. మీరు ఎందుకు కొనరు? మీరే కదా చెప్పింది చివరి ధాన్యం కొంటామని చెప్పింది వరంగల్లో. మరి ఎందుకు ఇప్పుడు మా మీద దోస్తున్నారు? మీకు చేత కాబట్టి చెప్పండి, మీరు చూసుకుంటాం. అంతేగానే మీరు మా మీద మీ యొక్క తప్పిదాన్ని మా మీద దోస్తే తప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఆల్రెడీ బస్సు యాత్ర చేపట్టాడు మీరు. నెక్స్ట్ ఏముండబోతుంది? యాక్షన్ ప్లాన్ 3 రోజులనే కంటిన్యూ ఉండబోతుంది. ఇది 3 రోజులు కేవలం ప్రభుత్వం ఒక కన్నువిప్పుకు చేస్తాను. దీని తర్వాత తప్పకుండా ఇది ఉద్యమంగా మేము మారుస్తాం. ఇది అసలు ఒకవైపు దీన్ని ఉద్యమంగా మారుస్తాము. అసలు రైతు కోసం బీజేపీ భరోసా అనేది కూడా ముందు కొనసాగుతుంది. కాబట్టి అసలు రైతు డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా వరంగల్ అటు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే దానికి సంబంధించి అప్పుడు గుర్తు లేదా మొత్తం కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. సంబంధించినటువంటి వైఖరి మీద మనతో మాట్లాడడానికి మరో ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో ప్రతి గింజ కేంద్రమే ఉంటుందంటారు, కానీ కేవలం 53 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం ఉంటుంది. మిగతా పండిన దాంట్లో 141 మెట్రిక్ టన్నులు అండి మిగతా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కొంత ఇబ్బంది ఉందని ప్రభుత్వమే చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కసాయి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పాటలు శని. ఈరోజు దమ్ముంటే అనుముల రేవంత్ రెడ్డి ఒక్కసారి దమ్ముంటే మీ కాంగ్రెస్లో ఎవడైనా సరే, ఏ మంత్రి అయినా సరే, కరప్షను కమిషన్లకు అలవాటు అయిపోయింది పెట్టుకుంటా, సెక్రటరీల మీటింగ్ పెట్టుకుంటా, రైతుల గురించి మనకు ఈరోజు రండి గజ్వేల్ మార్కెట్ యార్డ్కి రమ్మని దమ్ముంటే ఎవరికన్నా. 2 నెలల నుంచి రైతులు కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి, రోడ్ల మీద అలా కన్నీళ్లు దుఃఖమై పారుతున్నది. రైతులు ఎక్కడి నుంచి ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మీ కసాయి ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గులు రైతులు కల్లాలలో చనిపోతున్నారు, రోడ్ల మీద పడి బాధపడుతుంటే ఎటువంటి స్పందన లేని ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గురించి పక్కన పెడదామండి. ఏదున్నా మేనిఫెస్టోలో ఎందుకు పెట్టిర్రు? సన్నాసులు ఎందుకు పెట్టిర్రు? ప్రతి గింజ కొంటామని మేము ఎంఎస్పీ ప్రైజులు పెడతామని కొన్నది వీళ్ళు. కాబట్టి మేమేమంటే దమ్ముంటే ముందు ఫస్ట్ ఇవి ఎత్తేయండి. ఇక్కడ ఎక్కడ కూడా కల్లాలు ఉంటే దమ్ముంటే చెప్తాం, ఇప్పటి కూడా చెప్తున్నాం ముఖ్యమంత్రి. ఒకవేళ ఈ 2-3 రోజులలో గజ్వేల కాదు
33 జిల్లాలు ఎక్కడెక్కడ మిగిలిందో ప్రతి లారీని సెక్రటరియట్కు తరలిస్తాం. నీ ప్రజాభవన్లో ఎట్లయితే అప్పుడు నిజాం సర్కార్ మీద లారీ పెట్టినామో లారీ వెనక లారీ తెలంగాణ మొత్తం అడ్ల లారీలను మొత్తం మీ సెక్రటరీకి తీసుకొచ్చి మీ ప్రజాభవన్లో నింపకపోతే ఇది భారతీయ జనతా పార్టీ కాదు. ఇది అసలు ఒకవేళ ధాన్యం కొనుగోలు చేయకపోతే లారీల ధాన్యాన్ని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ అంటారు. మిగతా నేతలందరూ కూడా ఒకటే, ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో చేయాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే ఫెయిల్యూర్గా ఒప్పుకోవాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, గజ్వేల్.